ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ట్రంప్కు ఈ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ కాదు, ఐఆర్జీసీ అసలే కాదు, వ్లాదిమిర్ పుతిన్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్కు చేరుకున్న వేళ ట్రంప్కు కాల్ చేశారు పుతిన్. 90 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్లోనే ఇరాన్పై మళ్లీ సైనిక చర్యలకు దిగొద్దని నేరుగా ట్రంప్కే చెప్పారు. కాదని దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తన స్టైల్లో హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్నింగ్ కాలే మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. కానీ ట్రంప్కు పుతిన్ ఇప్పుడే ఎందుకు కాల్ చేశారు? ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగొద్దని ఎందుకు హెచ్చరించారు? ఈ వ్యవహారంపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు యాక్షన్లోకి దిగిన పుతిన్. ట్రంప్కు మాస్ వార్నింగ్, మళ్లీ దాడి చేయొద్దని స్పష్టం. 90-minute టెలిఫోన్ చర్చ వెనుక టాప్ సీక్రెట్స్ ఏంటి? Talk about space. No, I talked about Ukraine, and I talked a little bit about Iran. I talked about a few different subjects, mostly about Ukraine, and we had a very good conversation. I think we're going to come up with a solution relatively quickly, I hope. What does he want? I think he'd like to see a solution, I can tell you, and that's good. What involvement does he want to have in the Iran situation? He told me he'd like to be involved with the enrichment if he can help us get it. I said I'd much rather have you be involved with ending the war with Ukraine. పుతిన్తో ఫోన్ కాల్పై ట్రంప్ రియాక్షన్ ఇది. 90 నిమిషాల ఫోన్ కాల్లో ఎక్కువగా ఉక్రెయిన్ యుద్ధం గురించే చర్చ జరిగిందని, కాస్త ఇరాన్ యుద్ధం ప్రస్తావన వచ్చినట్టు చెప్పాడు. పుతిన్తో ఫోన్ కాల్ సంభాషణలో ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నట్టు ట్రంప్ తెలిపాడు. యురేనియం నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే మీరు నాకు సహాయం చేసే కంటే ముందు నేను మీ యుద్ధాన్ని ముగించాలి అనుకుంటున్నాను అని తాను బదులిచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా త్వరలో ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణ సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని ట్రంప్ తెలిపారు. మరోవైపు ట్రంప్ పుతిన్ మధ్య 90 నిమిషాల పాటు సాగిన టెలిఫోన్ చర్చ పశ్చిమాసియా సంఘర్షణ గురించే జరిగిందని రష్యా ప్రతినిధి యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఈ కాల్ రష్యా చొరవతోనే జరగా సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ పుతిన్తో టెలిఫోన్ సంభాషణలో ట్రంప్ దాచిపెట్టిన నిజం ఒకటుంది. అది మరేదో కాదు, అమెరికాకు పుతిన్ ఇచ్చిన మాస్ వార్నింగ్. అవును, ట్రంప్కు కాల్ చేసిన పుతిన్ ఇరాన్తో యుద్ధం విషయంలో చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్ చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయం సరైనదని ప్రశంసిస్తూనే శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని, యుద్ధం వైపు వెళ్లకూడదని సూచించారు. ఇదే కాల్లో ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చ జరిగింది. మే 9న రష్యా జరుపుకునే విక్టరీ డే సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ ప్రతిపాదించగా దానికి ట్రంప్ మద్దతు తెలిపారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇరాన్ విషయంలో సైనిక బలాన్ని ప్రయోగిస్తే అది ప్రపంచ విపత్తుకు దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు గట్టిగానే హెచ్చరించారు. కానీ ఇప్పుడే ఈ హెచ్చరిక ఎందుకు చేసినట్టు? ఇరాన్కు తాను మద్దతునిస్తున్నానని పరోక్షంగా చెప్పారనుకోవచ్చా? నిజానికి ఇటీవలే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయి శాంతి చర్చలకు పాక్ తగిన మధ్యవర్తి కాదని ప్రకటించారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. ఇరాన్కు పాకిస్తాన్ మంచి మిత్రుడే, కానీ చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి. ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్ బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇరాన్ అమెరికా మధ్య చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ 3 రోజుల్లో 2 సార్లు ఇస్లామాబాద్ వెళ్లారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో సంఘర్షణ, భవిష్యత్తు కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇరాన్ ప్రతిపాదనల్ని అమెరికాకు అర్థమయ్యేలా చెప్పడంలో పాకిస్తాన్ విఫలమైంది. కట్ చేస్తే అదే అబ్బాస్ అరాగ్చి ఈసారి మాస్కో ఫ్లైట్ ఎక్కారు. It was proven to everybody that Iran has friends and allies such as Russia
that in the times of need are standing next to Iran. ఏప్రిల్ 27 అంటే ట్రంప్తో ఫోన్ మాట్లాడడానికి కేవలం 2 రోజుల ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి సెయింట్ పీటర్స్బర్గ్ లో పుతిన్ కలిశారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రష్యాతో వ్యూహాలను సమన్వయం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనంపై ఇరాన్ ఆందోళనల్ని ఆయన పుతిన్కు వివరించారు. ఇరాన్ తన సార్వభౌమాధికారం కోసం పోరాడుతోందని, రష్యా తమకు అండగా ఉంటుందని పుతిన్ ఆ భేటీలో హామీ ఇచ్చారు. ఆ చర్చల సారాంశాన్ని పుతిన్ ఇప్పుడు ట్రంప్కు వినిపించారు. ఇంత త్వరగా ఈ కాల్ చేయడానికి కారణం అమెరికా దూకుడే. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై తక్కువ సమయంలోనే శక్తివంతమైన దాడులు చేయడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ చర్చలకు దిగిరాకపోతే ఈ దాడులు చేయాలని అమెరికా భావిస్తోంది. ఈ పరిణామాన్ని అడ్డుకోవడానికే పుతిన్ ముందస్తు హెచ్చరిక జారీ చేశారనేది విశ్లేషకుల అభిప్రాయం. మధ్యప్రాచ్యంలో రష్యా తన పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. ఒకవైపు ఇరాన్కు మద్దతునిస్తూనే మరోవైపు డొనాల్డ్ ట్రంప్తో నేరుగా మాట్లాడుతూ తానే ప్రధాన మధ్యవర్తి అని పుతిన్ చాటుకుంటున్నారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై రష్యా కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. యుద్ధం కంటే దౌత్యమే మేలని ట్రంప్ను ఒప్పించే ప్రయత్నం ఇందులో కనిపిస్తోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు పైచేయి సాధిస్తున్న ఈ సమయంలో అమెరికా దృష్టిని ఇరాన్ నుంచి మళ్లించడం లేదా అక్కడ శాంతి నెలకొనేలా చేయడం ద్వారా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయాలు ఆశించడం కూడా పుతిన్ ఎత్తుగడ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్ మంత్రి పర్యటన ద్వారా అందిన తాజా సమాచారం, క్షేత్రస్థాయిలో అమెరికా యుద్ధ సన్నాహాల నేపథ్యంలో పరిస్థితి విషమించకుండా ఉండేందుకు పుతిన్ ఈ సమయంలో స్పందించారు. ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.